ధనుసు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ప్రధానంగా లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ధనరాశిలో సంచారం చేయటం అంటే మకర సంచారం. అది విష్ణు నక్షత్రం పొంది ఉన్నటువంటి రాశి, శ్రవణ నక్షత్రయుతమైన రాశి. ఆ రాశిలో లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చేటటువంటి గ్రహం శుక్రుడు, శుక్రవారాధిపతి, ఆయన సంచరిస్తున్నారు. మరియు లాభంలో చంద్రుడు. ఇలా అనేక శుభాలున్నాయి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంధువుల సహకారం ఉంటుంది. ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఉన్నత పదవులు సిద్ధించే కాలం. ప్రతిభతో ఒక మంచి ఫలితాన్ని సాధిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆవేశంగా మాట్లాడటం వల్ల మనశ్శాంతి తగ్గే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. అందరినీ నమ్మరాదు. మోసపూరిత సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగరూకతతో వ్యవహరిస్తే సరిపోతుంది. ఆందోళన వద్దు. కుటుంబంలోని వ్యక్తులకు కలిసి వచ్చే శుభకాలం. వారి నుండి మంచి వార్తలు కూడా వింటారు. మంచి మనస్సుతో ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? రామాంజనేయ సందర్శనం కంటే మించిన సందర్శనం లేదు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ద్వాదశ రాశిలో ఉన్నటువంటి శనిదోషమే ప్రధానంగా ప్రబలంగా విఘ్నాలకి సూచనంగా కనపడుతుంది. కాబట్టి ఆ విఘ్న పరిహారార్థమై శని ప్రీతిగా నువ్వులు దానం చేయడం మంచిది.